ఏ కాలంలో ఎంజాయ్ చేసేటోళ్ళు ఆ కాలంలో ఎంజాయ్ చేస్తారబ్బా. కొంతమంది ఎండాకాలం గోవాకు పోయి బీచ్‌లో మునుక్కుంటే చిల్ అయితుంటారు. ఇంకొంతమంది ఏమో చలికాలంలో మంచుగడ్డలు ఉండేటి కాడికి గరం కోట్లు తొడుక్కొని పోయి మరీ సంబరపడుతుంటారు. ఇటు వానాకాలంలో డ్యామ్‌లకు గేట్లు లేపితే నీళ్లు పాల పొంగు దుంకినట్టు దుంకుతుంటే మురుసుకుంటా సెల్ఫీలు దిగేటోళ్ళు ఉంటారు. సరే ఎండాకాలం ముచ్చట్లు, చలికాలం ముచ్చట్లు అటెంక చెప్పుకుందాం గానీ గా డ్యామ్‌ల కాడ లేపిన గేట్ల ముచ్చటేందో అరుసుకొని వద్దాం పార్రి. నాగార్జున సాగర్ కాడ కిష్ణమ్మ పరుగులు గియ్యి వారం కింద 3-4 వద్దులు ఈరం లేకుండా వానలు దంచుడు దంచేటాలకు మీదికెంచి వడదొచ్చి చేరింది గట్టిగా. ప్రాజెక్టు మొత్తం నిండుగుండోతి ఉండేటాళ్లకు గేట్లెత్తి కిందికి నీళ్లు ఇడుస్తున్నారు అధికారులు. మళ్ళా 1-2 గేట్లు గిట్ల అనుకునే ఉన్న కాడికి అన్ని గేట్లు ఎత్తిర్రు. చూడోరి ఎట్లా దుంకుతుందో కిష్ణమ్మ పొయ్యి మీద పాలు పొంగినట్టే ఉన్నది కదా చూసేతందుకు. ఇగిట్ల సాగర్ల గేట్లు ఎత్తిరనేది ముచ్చట ఎరకవుడే ఆలస్యం. కిష్ణమ్మ అందాలను చూసేతందుకు బండ్లు కడుతున్నారు పబ్లిక్. పోయినోళ్ళు పోయినట్టే ఇగో ఇట్లా సెల్ఫీలు తీసుడే కాదు, ఫోటోలు గుంజుడే కాదు. ఒక్క నల్గొండోళ్లే కాదు, పట్నం కేంచి కూడా బగ్గొస్తున్నారు బుడ్డ పొల్లగాలను ఎమ్మడేసుకుని సాగర్ అందాలను చూసేతందుకు. 3 వద్దుల సంది ఎన్ని నీళ్లు కిందికి ఇడిచినా సాగర్ డ్యామ్ మాత్రం నిండుగుండున్నట్టే ఉన్నది మళ్ళా చూసేతందుకు. గిన్నె అంటే గిన్నె కూడా తగ్గినట్టే అనిపించట్లేదు మళ్ళా. అవు మరి మొత్తం నీటి మట్టం 590 అడుగులు ఉంటే అందులో 585.10 అడుగులు నీళ్లున్నాయి. మరి ఓ రోజు కిందికి పోయేటి నీళ్లు కిందికి పోతూనే ఉన్నాయి, ఇంకో రోజు కరెంటు తయారు చేసేటి కేంద్రంలో కరెంటు తయారు చేస్తూనే ఉన్నారు కూడా. ఇటు సాగర్ గేట్లు లేపేటాళ్లకు రైతుల సంబరమే చిన్నగా లేదు పో. కుడి ఎడమ కాలువల పొంటి వచ్చేటి నీళ్లతోని 22 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయి. మరి ఇగిటి చూడు, ఇది శ్రీశైలం క్రస్ట్ గేట్ల కాడ ఈడికెంచి నూక్కొచ్చేటి పడితే సాగర్లకు వచ్చేది. ఏదన్నా కానీ సాగర్ నీళ్లు రైతులకు ఆసరైతే అంటే ఆడికే చాలు మరి.